సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏంటి ఫస్ట్ లాంగ్వేజ్ గురించి మాట్లాడదాం. లాంగ్వేజ్ మీరు కూడా చాలా మంది చూస్తుంటారు, చాలా మంది ట్రైన్ చేస్తుంటారు, చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి వాళ్ళు మీ దగ్గర ట్రైన్ తీసుకుంటారు టెక్నాలజీకి సంబంధించి. ఇంత ఎదిగిన తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న భాష ఇక్కడ లోకల్లో గ్రామీణ ప్రాంతాలలో ఉండే వాళ్ళు మాట్లాడుతున్న భాష కంటే చాలా దారుణమైన భాష, చాలా పొలైట్ భాష గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడతారు, చాలా పద్ధతి భాష ఉంటుంది. ఎందుకు అలా అయిపోతున్నారు వాళ్ళు? అంటే యాక్చువల్లీ నాయకులు, రాజకీయ నాయకులకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ట్రెండ్స్ చూద్దాం నరసింహారావు గారు. ఏ దేశాలు అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయో వాటిల్లో వ్యక్తి పూజ తక్కువగా ఉంటుంది. సో యుఎస్ని తీసుకోండి, యుఎస్లో కానీ లేకపోతే జపాన్లో కానీ ఇలాంటి కొన్ని దేశాల్లో అధ్యక్షుడు వచ్చినా, ప్రెసిడెంట్ వచ్చినా, లేకపోతే ప్రధానమంత్రి వచ్చినా కూడా కనీసం వాళ్ళు పక్కన షాపింగ్ మాల్లో కూడా అతి సామాన్యంలాగా వెళ్తూ ఉంటారు. ఆ పక్కన వెళ్ళినా కూడా మనకి ఫోటో తీసుకోవాలన్న ఫీలింగ్ కూడా కలగదు, అంటే అక్కడ పౌరులకి. సో వ్యక్తి పూజ అనేది ఉండదు. ఇతను ఎక్కడో మనల్ని ఉద్ధరించడం కోసం వచ్చాడు, అడ్మైరింగ్ అనేది ఉండదు. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రమే ఏదైతే కనుక కువైట్ కావచ్చు, లేకపోతే దుబాయ్, యుఏఈ ఇలాంటి వాటిలో వచ్చేటప్పటికి, అలాంటివి ఇండియా ఇలాంటి కొన్ని దేశాల్లో ఒక వ్యక్తిని ఇతను మనల్ని ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి ఉద్ధరించేసి ఒక దేవుడు లాగా ఉద్భవించిన వ్యక్తి అని చెప్పేసిన భావన నాయకుల మీద ఉంటుంది. ఎందుకుంటుందంటే తరాల తరబడి మన సమాజంలో నేను చేతగాని వ్యక్తి, నాకు ఆర్థికంగా లేదు, సామాజికంగా విలువ లేదు, కాబట్టి ఒక నాయకుడు వచ్చేసి నన్ను ఎన్లైటన్ చేయాలి, నన్ను మరింత ఎంపవర్ చేయాలని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉన్న సమాజం నుంచి మనం వచ్చి ఉన్నాం. సో ఇప్పటికీ కూడా ఐటీ ఇండస్ట్రీ వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగులు తయారు చేసి యుఎస్ వెళ్ళేసి మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నా కూడా డీప్ రూటెడ్ గా డిఎన్ఏలో పార్ట్ గా తరాల తరబడి మనకు వచ్చిన బానిసత్వ భావజాలం ఏదైతే ఉంటుందో, ఒక వ్యక్తి మాత్రం మనం సంస్కరిస్తాడు, ఒక నాయకుడు మాత్రం సంస్కరిస్తాడు, మనమంతా చేతకాని వాళ్ళం, సో ఒక నాయకుడు ద్వారానే మనం మరింత ప్రోగ్రెస్ అవుతామని చెప్పేసి ఒక బలహీనమైన మనిషిగా ఈ వ్యక్తి డిఎన్ఏలో ఉండి ఈ రోజు తను ఎంపవర్ అయ్యానన్న విషయాన్ని ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నా బతుకు నాకున్నా కూడా నేను ఎందుకు నాయకుడికి నేను జేజేలు కొడుతున్నానని చెప్పేసి ఫీలింగ్ ని అతను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అందువలన నాయకుడు కోసం ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప పొజిషన్ ఉన్న నాయకుడు కోసం తిట్టాలంటే నోటికి వచ్చినట్టు బూతులు తిట్టే స్టేజ్ కూడా దిగజారిపోతూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది చూస్తే సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్స్ లో చూస్తే అందరూ కూడా యుఎస్ లోనో, యూకేలోనో డిఫరెంట్ సొసైటీస్ లో, ఇంటర్నేషనల్ సొసైటీస్ లో, ప్లాట్ఫామ్స్ లో అద్భుతమైన పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలో ఏదైతే కనుక ప్రెసిడెంట్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కనుక రకరకాల పొజిషన్స్ లో, వైస్ చైర్మన్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ ఊరు వెళ్లి ఓటు వేసే స్థాయికి కూడా వచ్చి ఓటు వేయడానికి వస్తున్న వాళ్ళని చూస్తున్నాం. అది గొప్పతనం, ఓటు వేయడానికి రావడం. అట్ ద సేమ్ టైం వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న విధానం చూస్తే కులాలు మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు, ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మన చిన్నప్పుడు ఇది మంచిది కాదు, ఇలా మాట్లాడకూడదని తల్లిదండ్రులు చెప్పిన సంస్కారాన్ని వదిలిపెట్టేసి బండ బూతులు తిడుతూ ఇంకొకళ్ళ హార్ట్స్ ని, సోల్స్ ని గాయపరుస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? వన్ మోర్ థింగ్, వీళ్ళందరికీ ఎవరు ఆదర్శం? రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు కోసం రాజకీయ నాయకుడు ఎంపవర్ చేస్తాడని చెప్పేసి, వీళ్ళ జీవితాన్ని బాగు చేస్తాడని చెప్పేసి వాళ్ళ కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. రాజకీయ నాయకుడు అనే వ్యక్తి అసలు నాయకుడు అంటే ఎవరు? నాయకుడు అంటే కనుక ముందు నిలబడేసి వెనక ఉన్న సమాజం మొత్తాన్ని కూడా టార్చి లైట్ వేసేసి, టార్చి బేరర్ లాగా ఉండేసేసి సమాజాన్ని మరింత ప్రోగ్రెస్ చేసేవాడు, ఆలోచనలో పడేసేవాడు, మరింత వాళ్ళ ఆలోచన శక్తిని పెంచేవాడు, వాళ్ళ భాషను మెరుగుపరచాలి, జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి, ఎవ్రీథింగ్ చేసిన వాడు నాయకుడు. అయితే మరి భాషను నాశనం చేసి, కొట్టుకునేలాగా చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాడు నాయకుడు ఎలా అవుతాడు? ఇక్కడ భాష, నాయకుల భాష, ఆయన మా జీవితాలు మార్చేస్తారని ఇక్కడ ఆయన నియోజకవర్గంలో ఓటరు లేకపోతే ఇక్కడ ప్రజలు అనుకోవడం వేరు, అడ్మైర్ చేయడం వేరు. విదేశాల్లో ఉన్న వాళ్ళ జీవితాలను ఇక్కడ నాయకుడు మార్చే పరిస్థితి ఉండదుగా. సో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు? వాళ్ళు కూడా ఈయనకంటే దిగజారిపోయేటువంటి భాష ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఇంతకుముందు అన్నట్లు బానిసత్వ లక్షణాలు ఎప్పటి నుంచో తరాల తరబడి వాళ్ళు ఇప్పుడు యుఎస్ వీళ్ళు ఉన్నారు. గత 20 ఏళ్లగా మాత్రమే సమాజంలో మార్పు వచ్చింది. అంతకుముందు ఆర్థిక పరిస్థితులు ఎక్కడ ఉండేవి? మహా అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవి. సో ఇక్కడ ఉండేవాళ్ళు, ఏది తాత ముత్తాతల దగ్గర నుంచి ఎక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ డిఎన్ఏలో, మన తాత ముత్తాతల దగ్గర నుంచి డిఎన్ఏలో నాయకుడు మాత్రమే, ఎవరో సంథింగ్ ఒక పర్సన్ ఆకాశం నుంచి దిగి రావాలి, అతను లీడర్షిప్ తీసుకోవాలి, అతను మాత్రమే మన జీవితంలో ఉద్ధరిస్తాడనే ఆలోచన దృక్పథం అనేది నరాన
వాళ్ళు ఇంకించుకున్నప్పుడు వాళ్ళ పిల్లలుగా మనకు తెలియకుండానే మన డిఎన్ఏ పొటెన్షియల్ లో ఆ భావజాలం అనేది వచ్చేసేస్తుంది, ఆ థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది. మనం ఎంత కంట్రోల్డ్ గా లేదు, నేను ఎంపవర్ అయి ఉన్నాను, నేను ఎవరి మీద ఆధారపడలేదు అని చెప్పేసి ప్రయత్నించినా కూడా తెలియకుండా ఎక్కడో చోట సటిల్ గా వచ్చేటప్పటికి నుంచి ఇది అవుతుంది. రెండోది అదొక రీజన్ అయితే, రెండోది కులాల పరంగా విడగొట్టి కులం అనేది నీ ఐడెంటిటీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పెద్ద కంపెనీకి చైర్మన్ అయినా కానీ, పెద్ద ఐటీ ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి పెద్ద కంపెనీని పెద్ద స్టార్ట్అప్ పెట్టుకున్నావు, ఏదైనా చేసుకుంటున్నావు, సంథింగ్ మంచి పొజిషన్ ఉన్నా కూడా అది గొప్ప ఐడెంటిటీగా చూపించబడాల్సింది కాస్త నువ్వు ఫలానా కులంలో పుట్టా ఉంటే కనుక నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పేసిన విధంగా దీని ఐడెంటిటీగా చూపించుకున్నావు. కరెక్ట్ వెరీ వెరీ వ్యాలిడ్.